హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూరతో మంచి కర్రీ చూపించబోతున్నాను. దీన్ని రైస్ మరియు రోటీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఇక్కడ తోటకూరను చూడండి, 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటా ఇలా ఈ విధంగా, ఉల్లిపాయలు, అదేవిధంగా వెల్లుల్లి, అదేవిధంగా పచ్చిమిర్చి, సో వీటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని మనము కుక్కర్ని హీట్ చేసుకొని అందులో నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా ఆయిల్ని వేసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అదేవిధంగా మినపప్పు, ఇలా పోపు దినుసులన్నీ మనము యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా వేగేంత వరకు మనము వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను వేసుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనము మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పోపులో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పోపు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, అదేవిధంగా ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూన్ దాకా కారంని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కాస్త తగ్గించి వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇలా టమాటాలు, కారం అంతా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకుందాం. ఇలా తోటకూరని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ ఏం పెట్టకూడదు, జస్ట్ అలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా ఆవిరిలో మగ్గిన తర్వాత ఇలా కింద నుండి పైకి ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మెల్లగా మనము కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా కొద్దిగా వాటర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మనము మరలా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనము ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పల్లీల పొడిని స్కిప్ కూడా చేయొచ్చు. సో పల్లీ పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనము ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.